ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ నగరవాసులకు కాస్త ఊరట లభించింది. నగరంలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. రాజేంద్రనగర్, తుర్కయాంజల్, కొత్తపేట, సరూర్ నగర్, శంషాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో వర్షం కురుస్తుంది. దీంతో నగరమంతా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉంది. ఉదయం నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం హైదరాబాద్ లో కురుస్తోంది. హైదరాబాద్ జంట నగరాల్లో పలు చోట్ల ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని మాసప్ ట్యాంక్ వద్ద ఉన్నాం. ఒకసారి కనుక గమనించినట్లయితే వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో పాటుగా ఒక్కసారిగా వర్షం కురియడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ప్రస్తుతానికైతే హైదరాబాద్ రోడ్లపై వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక హైదరాబాద్ లో వాతావరణం ఒకసారిగా చల్లబడడం కావచ్చు, అలాగే ఇటీవల ఎండలు కూడా దంచికొట్టాయి. మార్చికి ముందు ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో జనం ప్రజలు కావచ్చు, అలాగే వేడికి ఉక్కకపోతకు ఉక్కిరిబిక్కిరయ్యారు. తాజాగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక రాగల 3 రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కూడా ఉరుములు మెరుపుతో కూడిన ఈదురుగాలతో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే సాధారణంగా ఆకాశం మేఘావృతమైంది. నల్లటి మేఘావృతం అయి అలాగే అక్కడక్కడ కూడా చిరుజల్లు కురుస్తా ఉన్నాయి. పలు చోట్ల కూడా మోస్తారు వర్షం కురుస్తా ఉంది. గరిష్టంగా 34 డిగ్రీల నుంచి కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. అయితే దక్షిణ దిశ నుంచి ఉపరితల గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రస్తుతం అయితే తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనము మాసప్ ట్యాంక్ అలాగే లోవర్ మాసప్ ట్యాంక్ సంబంధించిన అయితే పరిసరాలు ఉన్నాయో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు కారణంగా రోడ్లపై వర్షం నీరు వచ్చి చేరుతోంది. వాహనదారులు కొన్ని చోట్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించి శానిటేషన్ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఎందుకంటే మాసప్ ట్యాంక్, ఖైరతాబాద్, అలాగే మెహదీపట్నం, టోలీ చౌకీ, నాంపల్లి, కోటి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఇక ట్రాఫిక్ ని కూడా ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే ఉదయం 8 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మార్పు నెలకొంది. నల్లని మేఘావృతమై అక్కడక్కడ కూడా చిరుజల్లు కురుస్తా ఉన్నాయి. ఓ మోస్తారు వర్షం కూడా హైదరాబాద్ లో కురుస్తుంది. అయితే హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గండిపేట్, హిమాయత్ సాగర్, నార్సింగి, రాజేంద్ర నగర్, అత్తాపూర్, రంగారావుస్, కుప్పాలగూడ, మణికొండ, ఇటు షేర్లింగంపల్లి, అలాగే పేట్ బషీరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ ఇలా అనేక చోట్ల కూడా ఉదయం నుంచే ఒక మోస్తారు వర్షం కురుస్తా ఉంది. ఇక చాలా వరకు ఇప్పటి వరకు పరిశీలిస్తే హైదరాబాద్ లో ఎండవేడి కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే ఉక్కపోతకు గురయ్యారు. ఇక నానా అవస్థలు గురయ్యారు. అయితే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడం కావచ్చు, అలాగే వాతావరణం అంతా కూడా చల్లబడింది. అక్కడక్కడ కూడా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురియడంతో కాస్త హైదరాబాద్ లో ఏదైతే వాతావరణంలో మార్పుల కారణంగా కూడా చాలా వరకు ఇటు నగరవాసులు ఎండవేడిని తట్టుకోలేక ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి కావచ్చు, అలాగే ఉక్కపోతకు గురైన క్రమంలో చాలా వరకు ఉపశమనం పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషించారు. అయితే ఒక్కసారి హైదరాబాద్ లో వర్షం కురియడం కారణంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇటు అంబ్రెల్లాస్ లేనిది, అలాగే అంబ్రెల్లాస్ లేనిదే కూడా ఎవరు కూడా నగరవాసులు బయటకు రాలని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు రోడ్లపై కూడా వర్షపు నీరు వచ్చి చేరుతా ఉంది. అలాగే వీటిని ఎక్కడికక్కడ కూడా క్లియర్ చేసేందుకు జిహెచ్ఎంసీ శాఖకి సంబంధించిన టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వర్షపు నీరు కూడా క్లియర్ చేస్తారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కుడివైపు కనుక గమనించినట్లయితే ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారందరూ కూడా అంబ్రెల్లాస్ చేస్తూ పట్టుకుని వారు చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్లపై అక్కడక్కడ మ్యాన్ హోల్సే కావచ్చు, అలాగే ఎక్కడైతే వాటర్ కురుస్తా ఉందో, వాటర్ ఎగువ ప్రాంతం నుంచి లోడ్ అంటే డౌన్ కి వస్తా ఉందో వాటర్ సంబంధించి కూడా నగరవాసులు చాలా జాగ్రత్తగా తమ గమ్యస్థానాలు చేరుకుంటున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా హైదరాబాద్ లో పలు చోట్ల ఇటు గ్రేటర్ శివారు ప్రాంతాలతో పాటుగా హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా వర్షం కురుస్తా ఉంది. ఇక వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని చెప్పాలి. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓ టు స్టూడియో.